ఖమ్మం జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమర యోధులకు, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు, వారికి తెలంగాణ ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పోరాటంలో పంచుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని నివాళులు అర్పిస్తూ జిల్లా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా ఎమ్మెల్యే మహాయం వెంకటేశ్వర గారు, మన ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఇంకా ఇరిగేషన్ అధికారులందరికీ, ఇక్కడికి వచ్చిన మా నాయకులందరూ కూడా, స్వాగతం పలికిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంలో అదే దాంతకంటే ఎక్కువ స్వతంత్ర దినోత్సవం రోజు సీతారామ ప్రాజెక్టుని 3 లిఫ్ట్లని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి కుమార్ రెడ్డి గారు ఒక మంచి ప్లాన్తో ఇవాళ జిల్లా 3 సీనియర్ మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు పెద్దలు గౌరవనీయులు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నాకు కూడా ఈ సీతారామ ప్రాజెక్టులో ఈరోజు మన బీజీ కొత్తూరు ఇక్కడ పంప్ హౌస్ ప్రారంభించడం నా జన్మం ధన్యమైనట్టు. ఎందుకంటే సీతారామం దగ్గర భీముని కొత్తపల్లి, భీముని కొత్తూరు అంటే మరి ఇప్పుడే భీముని పాదం అని చెప్పి ఉండమని చెప్పిండు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మీకు ఒక శుభవార్తలాగా ఈ ప్రాజెక్టుని అంకితం చేస్తూ పైకొచ్చే 3 లక్షలే కాకుండా కొత్త ఆయకట్టును కూడా తీసుకుంటానికి ఇంకా 10,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఇరిగేషన్ శాఖ మంత్రులతో పాటు, మీ జిల్లా మంత్రులతో పాటు, ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మా నల్గొండ జిల్లాలో ఏ విధంగా ఎస్ఎల్బి సొరంగాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టిండో ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 15 నెలల్లో వాళ్ళు మొదలుపెట్టి ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే. దానికి కూడా మా ప్రభుత్వం సిద్ధమేమో కాదు. ఇంకా ఒక అదృష్టమైన రోజు ఏంటంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవంతో పాటు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వేయబోతున్నాం. నిజంగా అందరూ కూడా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎవరు కూడా చేయలేని పని ఇవ్వాల దాదాపు 31,000 కోట్ల రూపాయలని చెప్పిన మాట ప్రకారం మాట నిలుపుకున్న ప్రభుత్వంగా ఒకవైపు 6 గ్యారెంటీలు అమలు పరుస్తూనే 31,000 చేయడం అంటే 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అవుతుందంటే రైతులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం కూడా సీనియర్లో ఉన్నాం. అందరూ టీం లాగా పనిచేసి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో, నూతన ఎంపీల సహకారంతో, ముఖ్యంగా నల్గొండ జిల్లా, ఖమ్మం, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాలో 36 స్థానాలకు 32 స్థానాలు ప్రజలకు గెలిపించింది. మా మీద ఎంత బాధ్యత అంటే నల్గొండ ఎంపీ 5,70,000 అయితే ఖమ్మం ఎంపీ 4,60,000, భువనగిరి ఎంపీ 3 లక్షలు. మా మెజార్టీలు చూడండి. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మా జిల్లాలో 12కు 11 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే పోయింది కానీ 2-3 వేలతోనే 11 ఎమ్మెల్యేలు 60-70,000 మెజార్టీ ఒక్కొక్కరు. సో 64 కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన తీసుకొచ్చింది. ముఖ్య పాత్ర నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్. కాబట్టి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాం, సొరంగం పూర్తి చేస్తాం, సీతారామన్ కూడా చివరి ఎకరం వరకు కొత్త ఆయకట్టుకు, పాత ఆయకట్టుకు. ఎందుకంటే శ్రీశైలం, సాగర్ మీద ఎప్పుడు ఆధారపడలేము. పోయినసారి కరువు వచ్చింది, నీళ్ళు ఇచ్చినా ఇయ్యలే కదా. సరే ఈసారి అంటే పైన వర్షాలు పడ్డాయి. అందుకనే సేఫ్ సైడ్గా ఇంత మంచి ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు అంకితం ఇస్తున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.